ఒక చిన్న అందమైన గ్రామం. పూల పరిమళం, పక్షుల కిలకిలలు, సూర్యకాంతి వెచ్చదనం అన్నీ కలిసిన ప్రశాంతమైన ఉదయం. ఆ గ్రామంలో రోజ్ అనే ఒక దయగల పిల్లి ఉండేది. ప్రతి ఉదయం రోజ్ తన చిన్న ఇంటి నుండి బయటికి వచ్చి గ్రామానికి సహాయం చేసేది. దేవాలయం మెట్లు ఊడుస్తుంది, పెద్దవాళ్లకు కూరగాయలు మోసిస్తుంది, ఎవరినైనా చూసినా చిరునవ్వుతో పలుకరిస్తుంది. ఒకరోజు ఉదయం రోజ్ బనియన్ చెట్టు దగ్గరగా నడుస్తూ ఉండగా ఒక చిన్న ఏడుపు శబ్దం వినిపించింది. ఆమె ఆగింది. చెవులు కదిలాయి. చెట్టు నీడలో గుడ్డలో చుట్టబడిన ఒక చిన్న బిడ్డ ఏడుస్తూతూ పడి ఉంది. రోజ్ హృదయం వెంటనే కరిగిపోయింది. ఆమె బిడ్డను మెల్లగా ఎత్తుకుని దగ్గరగా పట్టుకుంది. ఏమీ లేదు చిన్నారి, ఇక నువ్వు సురక్షితమే అని ప్రేమగా చెప్పింది. రోజ్ బిడ్డను ఇంటికి తీసుకెళ్లి పాలు వేడి చేసి తాగించింది. బిడ్డ నవ్వుతూ రోజ్ విస్కర్స్ను తాకింది. ఆ ప్రేమ చూసి రోజ్ చిరునవ్వు చిందించింది. నీ పేరు చిట్టి అని ఆమె మృదువుగా చెప్పింది. ఆ రోజు నుండి చిట్టి రోజ్ కూతురైంది. సంవత్సరాలు గడిచాయి. చిట్టి పెద్దయి ఇంటి చుట్టూ పరుగులు పెట్టడం, సీతాకోక చిలుకలను వెంటాడటం, చిన్న పనుల్లో రోజ్కు సహాయం చేయటం అన్నీ ఎంతో ఇష్టపడేది. ఒక మధ్యాహ్నం చిట్టి బయట ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న అమ్మాయి గేటు దగ్గరకొచ్చింది. ఆమె పేరు శామ్. సిగ్గుగా నవ్వుతూ, చిట్టితో ఆడుకోవచ్చా అని అడిగింది. చిట్టి ఆనందంతో పరుగెత్తి వెళ్ళింది. ఆ రోజు నుండి శామ్ చిట్టి బెస్ట్ ఫ్రెండ్ అయింది. శామ్ తరచూ వస్తూ చిట్టితో కలిసి ఆడుతూ చిన్న చిన్న సాహసాల్లో పాల్గొనేది. వారింట్లో చిన్న మిత్రులు కూడా ఉండేవారు. నాని అనే చిలిపి పప్పి, ఒక స్క్వెరల్, 2 స్పారోస్, రోజ్ వెంట తిరిగే చిన్న మేక. ఒక సాయంత్రం గ్రామంపై భారీ తుఫాను వచ్చింది. మెరుపులు మెరుస్తూ, గాలి గట్టిగా వీచి, వర్షం కురుస్తూ ఇంటి మొత్తం కంపించింది. చిట్టి భయంతో రోజ్ను పట్టుకుంది. శామ్ చిట్టి చేతిని బిగిగా పట్టుకుంది. నాని మురుగుతూ వారిని కాపాడేలా నిలబడ్డాడు. రోజ్ ఇద్దరినీ కౌగిలించుకుని, భయపడకండి, నేనున్నాను అని నెమ్మదిగా చెప్పింది. తుఫాను తగ్గిన తర్వాత ఉదయం సూర్యుడు మళ్లీ వెలిగాడు. బంగారు వెలుతురు గ్రామాన్ని నింపింది. రోజ్, చిట్టి, శామ్, నాని అందరూ కలిసి బయటకు వచ్చి చిరునవ్వులు చిందించారు. రోజులు గడుస్తూ చిట్టి ఒక అందమైన నిజం గ్రహించింది. రోజ్ కేవలం పిల్లి కాదు, ఆమె తల్లి, ఆమె రక్షకురాలు, ఆమె ప్రపంచం. ఒక సాయంత్రం ఆకాశం గులాబీ రంగులో మెరిసే వేళ చిట్టి రోజ్ను బిగిగా కౌగిలించుకుంది. శామ్ కూడా ఆ కౌగిల్లో చేరింది. నాని పక్కనే కూర్చుని తోక ఊపుతూ ఉన్నాడు. అలా ఆ చిన్న గ్రామంలో ప్రేమతో నిండిన రోజ్, ఆమె కూతురు చిట్టి, వారి స్నేహితురాలు శామ్ మరియు చిలిపి పప్పి నాని సంతోషం, నవ్వులు, ప్రేమతో నిండిన ఒక చిన్న ఇంట్లో జీవించారు.